10 ఏళ్ల క్రితం అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన గీతాంజలి సినిమాకి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ శ్రీను అంజలి హీరోయిన్గా ఒక పాడుబడ్డ భవంతి సంగీత్ మహల్లో ఒక హర్రర్ సినిమా తీయాలనుకుంటాడు. దెయ్యాలున్న ఆ మహల్లో షూటింగ్ సక్రమంగా జరిగిందా లేదా, ఆ సినిమా నిర్మాత విష్ణు ఆ మహల్లోనే షూటింగ్ ఎందుకు ప్లాన్ చేశాడు, అతనికి అంజలికి ఉన్న సంబంధం ఏమిటి అనేది క్లుప్తంగా కదా. లాజిక్లు పట్టించుకోకుండా చూడాల్సిన సినిమా ఇది. హర్రర్ కామెడీ జోనర్లో తీయాలనుకున్న ఈ సినిమాలో హర్రర్ మనకి ఎక్కడా కనిపించదు, కానీ అక్కడక్కడ మాత్రం మనల్ని నవ్విస్తుంది. గీతాంజలికి ఈ సినిమాకి లింకుగా రావు రమేష్ కొడుకు పాత్రను తీసుకొచ్చాడు కథకుడు కోన వెంకట్. సినిమా అంతా కమెడియన్లో ఉన్న ఈ సినిమాలో సత్య ఒక్కడే హీరో పాత్రలో బాగా నవ్వించాడు. అంజలి బాగానే చేసింది. గీతాంజలి మళ్ళీ వచ్చి క్లైమాక్స్ ఎపిసోడ్ తేలిపోయిందని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ వర్క్ కూడా నాశరకంగా ఉంది. టోటల్గా ఈ సినిమా ఎలా ఉంది అంటే జస్ట్ టైం పాస్ సినిమాగా మిగిలిపోయిందని చెప్పొచ్చు. మరిన్ని రివ్యూస్ కోసం, సినీ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.